హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. వీకెండ్ ఈరోజు సండే. సో సండే మార్నింగ్ ఎందుకో త్వరగా మేలుకు వచ్చేస్తుంది. ఎందుకో తెలీదు, హాలిడే ఉన్నా లేకపోతే సండే వీకెండ్ ఇట్లా వచ్చినప్పుడు మటుకు త్వరగా మేలుకు వచ్చేస్తుంది. మామూలుగా మనం అంటే వర్కింగ్ డేస్లో మటుకు త్వరగా మెలకు రాదు, ఎంత నిద్ర వచ్చేస్తుండదో. సో ఇంకా త్వరగా లేచాను కదా, అందుకే ఇంకా టీ పెట్టుకుందామని చెప్పేసి ఈ పాలు ఏం చేసిన తెలుసా, నిన్న నైట్ కాబెట్టేసి అట్లే పెట్టి మర్చిపోయాను అనమాట. అంటే ఫ్రిడ్జ్లో పెట్టలేదు. ఈ సమ్మర్లో మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టకుంటే, పాలు కాబెట్టిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టకుంటే అస్సలు పనిచేయవు, పాలు ఇరిగిపోతాయి, పాలు అనేది పాడైపోతాయి. సో చూడాలి మరి ఇప్పుడు ఎట్లా ఉంటుందో ఏమో. పాలు ఇరగకుండా కాఫీ రావాలి. సో కాఫీ ఆ టీ ఏదో ఒకటి పెట్టుకోవాలనుకుంటున్నాను. మార్నింగ్ త్వరగా లేస్తే ఇదొకటి అలవాటు అయిపోయిందండి నాకు. ఎంత మానుకుందాం అనుకున్నా ఈ అలవాటు అస్సలు కుదరటం లేదనమాట. అంటే టీ మానేయాలి అని చెప్పేసి. సో సండే కదా, ఈరోజు మంచి స్పెషల్ రెసిపీ. సండే అంటేనే ఇంకా స్పెషల్ కదా. అండ్ ఈరోజు నేను మటన్ బిర్యానీ చేయాలని అనుకున్నాను. సో మటన్ బిర్యానీ అండ్ మటన్ కర్రీ రెండు రెసిపీస్ ఇస్తాను కదా. అల్లం టీ పెట్టేస్తాను. ఇప్పుడైతే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది. సండే కదా, ఇంకా మార్నింగే అందరు కొంచెం లేజీగా లేస్తున్నారు. సో అంటే మామూలుగానే ఎందుకో తెలియదు, సమ్మర్ వచ్చిందంటే కొంచెం లేజీనెస్ ఎక్కువ అయిపోతుంటుంది. అది నా ఒక్కదానికైనా లేకపోతే అందరికో తెలియదు, కానీ నాకైతే ప్రతి పని పెండింగ్ అయితే పడిపోతుంది అనమాట. సో ఇక్కడ మార్నింగే లేచి, అంటే కొంచెం హాలిడే అట్లా వచ్చిందంటే కొంచెం త్వరగా మెలకు వచ్చేస్తుంది. కాబట్టి ఫస్ట్ అయితే టీ పెట్టేస్తున్నాను. టీ పెట్టేసిన తర్వాత కొన్ని పాలు అయితే మీగడ అంతా తీసేసి దాంట్లోనే తోడు వేసేస్తున్నాను అనమాట. సపరేట్గా నెయ్యి కోసం అయితే నేను మీగడ తీయడం లేదు. ఇంకా కొన్ని పాలు తీసేసి మీగడతో సహా వేసేసి తోడు పెట్టేస్తాను అనమాట. ఇంక ఇక్కడైతే నాకు మా వారికి టీ పెట్టేస్తున్నా. పిల్లలైతే మార్నింగ్ పాలు తాగడం కానీ ఎప్పుడో చాలా రేర్గా అండి టీ అంటే పాలు అట్లా తీసుకోవడం. సో కంటిన్యూగా అయితే తీసుకోరు, ఎప్పుడో ఒకసారి తీసుకుంటూ ఉంటారు అనమాట. అండ్ మేమైతే రెగ్యులర్గా టీ లేకపోతే అసలు సాగదులేండి. ఇక్కడైతే ఫస్ట్ టీ పౌడర్ వేసి, తాజ్మహల్ టీ పౌడర్ అనమాట. సో దాంట్లో కొంచెం ఇది వేస్తున్నా, ఫ్లేవర్ బాగుంటుంది అనమాట. టీ చాలా బాగా వస్తుంది. అండ్ దాంతోపాటు కొంచెం ఇలాచీ వేస్తున్నాను. మార్నింగే టీ తాగితే అదొక ఫ్రెష్నెస్ అనమాట. అంటే చాలా ఫ్రెష్గా అనిపిస్తూ ఉంటుంది. సో నాకు తెలుసు హెల్త్కి మంచిది కాదని, బట్ అలవాటుని మార్చుకోలేకపోతున్నాం. అన్నీ మార్చుకుంటున్నాం కానీ ఈ టీని మటు స్కిప్ చేయలేకపోతున్నాం. సో మా వారు ఇంకా బయటకు వెళ్ళారనమాట. నేనైతే ఈ లోపు మసాలా ప్రిపేర్ చేద్దామని చెప్పేసి అన్నీ రెడీ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ నేను ఇది ఫస్ట్ రెడీ చేసి పెట్టుకుంటాను. ఈ మధ్యకాలంలో టైం సరిపోక అప్పటికప్పుడు చేసుకుంటాను అనమాట. సో దీంట్లోకి వచ్చేసి ధనియా, గసగసాలు, సాహి జీరా, బిర్యానీ ఆకు, సోంపు, స్టార్ పువ్వు, రాతి పువ్వు అవన్నీ వేసుకొని, అంటే హోల్ గరం మసాలా వేసుకొని మంచిగా లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలండి. సో ఫ్రై చేసుకున్న హోల్ గరం మసాలా కొంచెం కూల్ డౌన్ అయిన తర్వాత దీన్ని పౌడర్ కొట్టి పెట్టేసుకోవాలి. యాక్చువల్లీ ఇది బిర్యానీలోకి ఇదే అండ్ కర్రీలోకి కూడా ఇదే యూజ్ చేస్తాను అనమాట. సో మార్నింగ్ టీ తాగేటప్పుడు బాస్మతి రైస్ అనేది నానబెట్టి పెట్టేసాను అనమాట. సో 1 kg బిర్యానీ రైస్ అయితే తీసుకున్నాను. 1 kg బిర్యానీ రైస్కి 1/2 kg మటుకు మటన్ బిర్యానీ చేస్తున్నా. అండ్ 1/2 kg మటుకు కొంచెం కర్రీ చేద్దామని చెప్పేసి. నేనైతే ఇక్కడ ఆనియన్స్ ఫ్రై చేస్తున్నాను. అంటే ఫ్రై చేసిన ఆనియన్స్ బిర్యానీలోకి టేస్ట్ బాగుంటుందని చెప్పేసి. సో యాక్చువల్లీ మనం బిర్యానీ రైస్లోకి అవి వేయకుండా బాగానే ఉంటుంది, కాకపోతే అవి ఫ్లేవర్ రావాలంటే వేయాలి. సో ఫస్ట్ అయితే మెత్తటి పీసులు ఉంటాయి కదా, అవి 1/2 kg తీసుకున్నాను. 1/2 kg అయితే ఇట్లా కర్రీకి సాల్ట్, ఉప్పు వేసేసి ఆయిల్లో బాగా మగ్గిస్తున్నాను అనమాట. కుక్కర్లో మూత పెట్టి పెట్టడం లేదు, ప్రెషర్ చేయట్లేదు అనమాట, ఎందుకంటే అది టేస్ట్ మారిపోతుంది. సో అక్కడైతే నేను ఒక సైడ్ కర్రీకి పెట్టుకున్నాను, ఒక సైడ్ రైస్ కుక్ చేస్తున్నాను, ఇంకో సైడ్ అయితే బిర్యానీ కోసం మ్యారినేట్ చేసి పెట్టేస్తున్నాను అనమాట మటన్ అనేది. సో దాంట్లో కొంచెం పసుపు, కారం, నిమ్మకాయ జ్యూసు, సో ఇంకా కొంచెం మనం రెడీ చేసుకున్నాం కదా మసాలా, అది కొంచెం పెరుగు వేసేసి మంచిగా మిక్స్ చేసి పెట్టాలి. దాన్ని ఎంత సాఫ్ట్గా మసాజ్ లాగా చేస్తే అంత జ్యూసీగా ఉంటుందన్నమాట పీస్ అనేది. సో కొంచెం లెమన్ రైస్ యాడ్ చేసుకున్నా అంటే సాల్ట్, కారం పర్ఫెక్ట్గా సరిపోవాలి. సో
సో దీన్ని ఇలా కలుపుతూనే ఉండాలండి, మసాలా అంతా పట్టాలి. మనం ఆయిల్ ఫ్రై చేసి పెట్టున్నాం కదా ఆనియన్స్, ఆ హీట్ ఆయిలే వేసేస్తున్నాను అనమాట. ఇంక ఇంతే అండి ఆయిల్ వేసేది. తర్వాత నేను అసలు ఆయిలే యూజ్ చేయను. దీంట్లో ఒక టేబుల్ స్పూన్ ఘీ అయితే యాడ్ చేస్తాను. మనకి బొగ్గులు ఉంటాయి కదా, కట్టెలు కాల్చిన బొగ్గులు, అది ఒక బౌల్లో వేసేసి దాంట్లో బొగ్గు మీద కొంచెం నెయ్యి వేసి మూత పెట్టేస్తే ఆ పొగ అనేది దానికి చుట్టుకు వెళ్తుంది కదా, అది కూడా టేస్ట్ బాగుంటుంది. సో మన దగ్గర బొగ్గులు ఇన్స్టెంట్గా దొరకవు కాబట్టి సో కొంచెం గీ వేసేసి మంచిగా కలిపేశాను. ఆ తర్వాత మనకు ఆల్రెడీ కుక్ అయిపోయింది కదా రైస్, కింద అయితే మటన్ పెట్టేశాను అనమాట. మటన్ బాగా అంటే కొంచెం కుక్ అవ్వాలి. సో ఇలా వార్చి పెట్టేశాను గంజి. ఆ గంజి అనేది పడేయకూడదండి, ఆ గంజి కూడా మనకి యూజ్ అవుతుంది. మనం కర్రీ చేస్తున్నాం కదా, ఆ బాస్మతి రైస్ గంజి అనేది దాంట్లో వేసుకుంటే అది టేస్ట్ బాగుంటుంది మటన్ కర్రీలో. సో నేను ఫ్రై చేసిన ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా అన్నీ వేసేసి కొంచెం ఘీ యాడ్ చేసి, ఫుడ్ కలరు ఎక్కువగా యూజ్ చేయకూడదు బట్ నేను కొంచెం వేస్తున్నాను అనమాట. మన దగ్గర సాఫ్రాన్ అంత కాస్ట్లీ అయితే పెట్టలేం కాబట్టి కొంచెం ఫుడ్ కలర్ అయితే వేసేస్తున్నా. యాక్చువల్లీ మా వారికి ఒక ఫంక్షన్ ఉందన్నమాట, మ్యారేజ్కి వెళ్ళాలి. సో తనైతే మ్యారేజ్కి వెళ్ళిపోతున్నాడు. నేను వంట అంతా అయిపోయిన తర్వాత అప్పుడు చెప్తున్నాను అనమాట, నేను మ్యారేజ్కి వెళ్ళాలి అని చెప్పేసి. అయినా పర్వాలేదు, ఇంట్లో చేసిన బిర్యానీ కొంచెమైనా తిని వెళ్ళాల్సిందే అని చెప్పాను. సో ఇంత చేశాను కదా, మళ్ళీ వేస్ట్ అవ్వకూడదని చెప్పేసి ఇంకా కొంచెం హై ఫ్లేమ్లో పెట్టాలి. మనం కింద మటన్ అనేది కొంచెం వాటర్గా ఉంటుంది కదా, ఒక 15 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత మనం లో ఫ్లేమ్లో పెట్టి మగ్గిస్తే సరిపోతుందండి. చూసారా ఎంత యమ్మీగా వస్తుందో. కాకపోతే కొంచెం పీస్ అనేది హై ఫ్లేమ్లో పెట్టి మర్చిపోయాను, కొంచెం పీస్ అనేది కొంచెం అట్లా మాడినట్లు అయిందనమాట. కానీ రైస్లో చాలా బాగుంది, కర్రీ సపరేట్గా ఉంది కాబట్టి మరీ అంత ఏం మాడలేదు, ఓకేగా ఉంది. సో బిర్యానీ ఎప్పుడైనా ఇంట్లో చేసుకునేది వేరు, బయట హోటల్ నుంచి తెచ్చుకునేది వేరు. సో ఇంట్లోనే హెల్దీ కదా, ఇంట్లోనే అప్పుడు ప్రతిసారి నేను చేసిన ప్రతిసారి ఇంట్లోనే ట్రై చేస్తానండి. బయటది ఎప్పుడో ఒకసారి తీసుకొచ్చి పెడుతూ ఉంటాను అనమాట పిల్లలకి. నేను కొంచెం మటన్ అయితే ఆవిగిళ్ళు వేసి పెట్టేసాను అనమాట. ఉప్పు, కారం, పసుపు, ఆయిల్ వేసేసి మగ్గిచ్చి పెట్టేస్తే మనం నెక్స్ట్ డే అట్లా చేసుకోవడానికి బాగుంటుంది. సో అది మనం బాక్స్లో పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో పెడితే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ నేను కర్రీకి ప్రిపేర్ చేస్తున్నా. నాన్ వెజ్ రెసిపీస్లో ఎప్పుడైనా సరే కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుంది కదా. సో కొంచెం ఆయిల్ ఎక్కువ వేసి మటన్ అంటే దీంట్లో మటుకు బోన్స్ ఒక్కటే వేసాను అనమాట. బిర్యానీలో మటుకు మెత్తటి పీసులు ఉంటాయి కదా, అవి మటుకు యాడ్ చేస్తున్నాను. సో బిర్యానీ అయిపోయిన తర్వాత అప్పటికే పిల్లలు అయితే చాలా ఆకలిగా ఉన్నారు, ఎందుకంటే మనకి బ్రేక్ఫాస్ట్ లేదు కదా. సో డైరెక్ట్ ఇదే చేసేద్దామని చెప్పేసి ఇంకా ఇదే పెట్టేసుకున్నాను మార్నింగ్ పని అయితే. ఎప్పుడైనా సరే ఆయిల్లో మగ్గిస్తాం కదా మటను, సో అది సూపర్ టేస్టీగా ఉంటుంది. ఆయిల్లో కొంచెం పసుపు అండ్ సాల్ట్ యాడ్ చేసేసి బాగా మగ్గిచ్చేస్తే పీస్ బాగా సాఫ్ట్ అవుతుంది అండ్ తినడానికి కూడా టేస్టీగా ఉంటుంది. ఊర్లో అయితే మటన్ ఇలా కట్టెల పొయ్యి మీద ఆవిగిళ్ళు వేసి పెడతారు కదా, అది చాలా టేస్టీగా ఉంటుంది. కానీ ఇప్పుడు మనకు అంత సీన్ లేదు కదా, కట్టెల పొయ్యి పెట్టుకోవడానికి మనకి ప్లేసే లేదు. అపార్ట్మెంట్లో వచ్చిన తంటే ఇదనమాట. సో ఇక్కడ స్టవ్ మీద పెట్టేసి మంచిగా ఉప్పు, కారం, పసుపు వేసి బాగా ఆయిల్లో మగ్గిచ్చేస్తున్నాను అనమాట. సో ఇలా బాగా మగ్గిన తర్వాత ఒక 10-15 మినిట్స్ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడు యాడ్ చేయాలి. సో అంటే ఇది నేను మొన్న ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఇలా చూసాను అనమాట. మా ఆడపడుచు వాళ్ళ కూతురిది ఫంక్షన్, అది మ్యారేజ్ ఉండే కదా, సో అప్పుడు వెళ్ళినప్పుడు చూసున్నాను. సో వాళ్ళు టమాటాలు ముందే వేస్తే మటన్ ఉడకదు అని చెప్పారనమాట. సో అప్పటి నుంచి నేను కొంచెం మటన్ బాగా బాయిల్ అయిన తర్వాత మధ్యలో వేస్తాను టమాటాలు అనేది. సో దీంట్లో కొంచెం వాటర్ క్వాంటిటీ ఎక్కువ వేస్తున్నా, ఎందుకంటే మనకి సండే కదా, ఎక్కువ పని పెట్టుకొని హైరాణ అవ్వద్దు. మార్నింగ్ చేసిన వంట ఈవినింగ్ వరకు అదే ఉండాలి అని చెప్పేసి కొంచెం గ్రేవీగా చేస్తున్నా. సండే అంటే అంతే కదా, మరి ఎక్కువ రెస్ట్ మూడ్లో ఉంటాం కాబట్టి ఎక్కువ 2-3 వంటలు అయితే పెట్టుకోము. సో ఒకేసారి చేసేయాలని చెప్పేసి. అండ్ నేను ఇప్పుడైతే టమాటా యాడ్ చేస్తున్నాను. హాఫ్ బాయిల్ అయిపోయిన తర్వాత ఆల్రెడీ మనకి ఆయిల్లో మగ్గి ఉంటుంది, తర్వాత కొంచెం వాటర్ వేసిన తర్వాత బాయిల్ అయి ఉంటుంది కదా, తర్వాత నేను కొంచెం టమాటా ఒక 2-3 టమాటాలు అయితే వేసేస్తున్నాను. అండ్ ఇదైతే గరం మసాలా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి అది కొంచెం వేసేసాను. కొంచెం బిర్యానీలోకి వేసాను అండ్ కొంచెం కర్రీలోకి వేస్తున్నాను, ఇంకా కొంచెం మిగిలింది కూడా. సో దీంట్లో ఇప్పుడైతే నేను కొబ్బరి
కొబ్బరి వెల్లుల్లి రెండు కలిపి మిక్సీ పేస్ట్ లాగా పెట్టేసి అనమాట. సో అది చాలా బాగుంటుంది. బాగా బాయిల్ అవుతుంది కదా మటన్, తర్వాత మనం ఇది వేసుకొని ఒక 15 మినిట్స్ ఉడికించాలి. మసాలా అంతా ఇలా ఉడికితే ఏంటంటే మసాలా అంతా బాగా పడుతుంది ఆ పీస్కి అనేది. సో దట్ మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇంకా తర్వాత ఇంకేం యాడ్ చేయనండి. బయట గరం మసాలాలు అవి ప్యాకెట్స్ వేసుకొస్తాను కదా, బాద్షా గరం మసాలా అలాంటివి ఏం యాడ్ చేయనమాట. న్యాచురల్ మనం ఇంట్లో రెడీ చేసుకున్న గరం మసాలానే వేసేసి అంటే మనకి ఇలా ఉడకడానికి హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది. అదే ప్రెషర్ కుక్కర్లో వేస్తే 2 విజిల్స్ వేస్తే వచ్చేస్తుంది. 2-3 విజిల్స్ అయితే కర్రీ అయిపోతుంది. కానీ ఇలా ఉడికించడమే చాలా టేస్ట్ ఉంటుంది. సో ఫైనల్లీ కర్రీ అయితే అయిపోయింది. అండ్ చూసారా యమ్మీగా చాలా బాగుంది. సో బిర్యానీ అండ్ ఈ కర్రీ పెరుగు పచ్చడి ఇదండి మా సండే స్పెషల్. సో చాలా యమ్మీగా ఉంది. ఎప్పుడు తినే నాన్ వెజ్ కంటే ఎప్పుడో ఒకసారి తింటాం కదా, అది ఎందుకో తెలియదు టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ ఇంకా తినాలి అనిపిస్తుంది. రెగ్యులర్గా తింటే అది తినాలని అనిపించదు కదా. సో పిల్లలు అయితే పాపం ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అవుతుందండి. ఇంకా పిల్లలకి ఒకటేసారి పెట్టేశాను అనమాట. ఇంకా ఇప్పుడు తినేసాను అనుకోండి, ఆడుకొని కావాలంటే మళ్ళీ 3:30 ఆ టైంలో ఆకలేస్తే తింటారని చెప్పేసి ప్రస్తుతానికి వీళ్ళు తిన్న తర్వాత నేను కూడా తినేసిన తర్వాత అసలు బయటకు వెళ్ళాలని అనిపించట్లేదు. మా వారు మ్యారేజ్కి వెళ్ళారనమాట. సో లంచ్ చేసేసాను కదా, నేనైతే రెడీ అయి ఉన్నాను. ఎందుకంటే చెప్పాను కదా మ్యారేజ్ వెళ్తున్నాను. సో దానికి గిఫ్ట్ అయితే తీసుకోవాలి. ఇంకా మనకి టైం లేదనమాట. మళ్ళీ మండే ట్యూస్డే అంటే కొంచెం వర్క్ ఉంటుంది. ఆ వర్క్లో మనం వెళ్ళి షాపింగ్ చేయాలంటే అస్సలు కుదరదు. సో ఈరోజు ఫ్రీ టైము. మా వారు మ్యారేజ్కి వెళ్ళి వచ్చిన తర్వాత అండి ఇప్పుడు టైం వచ్చేసి 1 o'clock అవుతుంది. 2:30-3 అంతా వస్తానని చెప్పారనమాట. సో 4 o'clockకి కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది. మరీ అంత హెవీ ఎండ అయితే ఉండదు. అందుకే ఫాస్ట్గా 11:30-12 అంతా నేను లంచ్ చేసేసాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదు కదా, చాలా ఆకలేసింది. ఆ స్మెల్ మనం వంట చేస్తాం కదా, వంట చేసినప్పుడు ఆ స్మెల్కి అసలు ఆకలి కాదండి. కొంచెం తినేసి వెయిట్ చేస్తున్నాను అనమాట. రెడీ అయి ఉన్నాను. తర్వాత రెడీ అవ్వాలంటే అసలు ఓపిక ఉండదు. ఈ ఎండలకి అస్సలు ఓపిక రావట్లేదు. మార్నింగ్ కూడా కొంచెం త్వరగా లేట్లేదండి. నేను ఫ్రైడే కూడా అలారం పెట్టుకున్న 5:30కి అలారం పెట్టుకుంటే ఇంతకుముందు అయితే 4-4:30కి అలా లేచేదాన్ని. కానీ ఇప్పుడు ఏంటో తెలియదు, 5:30కి అలారం పెట్టుకున్నా కూడా లేలేకపోతున్నాను అనమాట. సో చాలా లేజీగా అయిపోతున్నాను. రేపటి నుంచి అయితే కొంచెం ఫాస్ట్గా కొంచెం యాక్టివ్గా ఉండడానికి ట్రై చేస్తున్నా, బట్ అవుతలేదు. సో ప్రస్తుతానికి నేనైతే బిర్యానీ బాగానే చేస్తానండి. అంటే మరీ అంత హోటల్ రేంజ్లో చేస్తానని నేను చెప్పను. సో నాకు వచ్చినట్టుగా నేను చేస్తాను. ఇంట్లోనే గరం మసాలా రెడీ చేసుకుంటాను, బయట అస్సలు తీసుకురాను. ఇంట్లోనే హోమ్ మేడే చేసుకుంటాను. ఈ మధ్య యూట్యూబ్ వచ్చిన తర్వాత అన్నీ మన చేతిలో ఉండిపోతాయి కాబట్టి ఏదైనా సరే చూసేయచ్చు, ఈజీగా చేసేయచ్చు. అండ్ గరం మసాలా కూడా నేను ఇంతకుముందు యూట్యూబ్లో చూసి ఇప్పుడు కాదు, ఇంతకుముందు యూట్యూబ్లో చూసి మంచిగా నేర్చుకొని, బిర్యానీ అయినా సరే ఇంతకుముందు యూట్యూబ్లో చూసిందే. సో ఇప్పుడు కొంచెం పర్ఫెక్ట్గా చేస్తాను, అందరికీ నచ్చేలాగా. ఎవరికి ఏది నచ్చదులేండి, మంజులమే నచ్చట్లేదు, ఇంకా మనం చేసే వంటలు ఎవరికి నచ్చుతాయి చెప్పండి. సో మన ఇంట్లో వాళ్ళకి నచ్చితే సరిపోతుంది. సో బిర్యానీ అయితే పిల్లలు మంచిగా తిన్నారు. మా వారైతే కొంచెం తినేసి పెళ్ళికైతే వెళ్ళి వస్తా అన్నారు. వచ్చిన తర్వాత బయటకు వెళ్ళాలన్నమాట. సో అదండి ఈరోజు మా వీకెండ్ సండే స్పెషల్ మటన్ బిర్యానీ. సో ఎలా ఉంది రెసిపీ అనేది మీరు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఎలా ఉంది, బాగుందా లేదా, రెసిపీ ఇలాగే చేయొచ్చా, ఇంకోలాగా చేయొచ్చా, ఎలా చేయొచ్చు అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో మీరు సజెస్ట్ చేస్తే నేను కూడా నెక్స్ట్ టైం ట్రై చేస్తాను అనమాట. సో ఓకేనా, ఈ వీడియో ఇక్కడితో ఏం చేసేస్తున్నాను. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నాక బెల్ ఐకాన్ని హిట్ చేయండి, సో దట్ నేను ఏదైనా కొత్త వీడియో పెడితే మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. సో రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.